ఏంటి అకస్మాత్తుగా అమరావతి వార్తను డౌన్ ప్లే ఎందుకు చేస్తున్నారు? ఎందుకని ఫోకస్ డౌన్ చేసుకొచ్చారు? ఇప్పుడు ఇదివరకు సిఆర్‌డీఏ కార్యాలయం అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయం. దాని ఇనాగరేషన్‌కి చంద్రబాబు గారి దగ్గర నుంచి భారీ ఎత్తున హడావిడి 2, 3 రోజుల పాటు ప్రింటు, ఎలక్ట్రానిక్కు, సోషల్ మీడియా, అడ్వర్టైజ్‌మెంట్లు బీభత్సం చేశారు గదా! అదొక కార్యాలయం ఇనాగరేషన్ అంతే. కానీ ఇప్పుడు హైకోర్టుకి సంబంధించినటువంటి భూమి పూజ. తాజాగా రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుబడింది. గతంలో నిలిచిపోయిన హైకోర్టు నిర్మాణ పనులు పట్టాలెక్కినాయి. రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న హైకోర్టు భవన నిర్మాణంలో భాగంగా రాఫ్ట్ ఫౌండేషన్ పనులు పురపాలక శాఖ మంత్రి నారాయణ గురువారం ప్రారంభించారు. నార్మన్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ ఇచ్చిన డిజైన్ మేరకు హైకోర్టు పనులు పునఃప్రారంభించాం. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తరణలో 52 కోర్టు హాల్స్తో హైకోర్టు నిర్మాణం జరుగుతుంది. 2, 4, 6 అంతస్తులు కోర్టు హాల్స్ ఉంటాయి. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వైకాపా ప్రభుత్వ కక్ష పూర్తి చర్యలతో అమరావతి ఇదంతా అయిపోతుంది. ఇదంతా బాగానే ఉంది. ఎందుకని ఇది ఆయన చేత చేయించారు అకస్మాత్తుగా? ఇదివరకైతే హడావిడి ఎక్కువ జరిగేది కదా. డౌన్ ప్లే ఎందుకు చేస్తున్నారు ఇది?